సిరిసిల్ల పట్టణంలో టీడీపీ ఎంపీలు తెలంగాణ రాష్ట్రాన్ని అవమానించే విధంగా చేసిన వ్యాఖ్యలను ఖండిస్తూ బీఆర్ఎస్ నాయకులు నిరసన కార్యక్రమం చేపట్టారు. కంచర్ల రవి గౌడ్ ఆధ్వర్యంలో చేనేత చౌక్ వద్ద టీడీపీ ఎంపీల దిష్టి బొమ్మలను దహనం చేసి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. నిన్నటి రోజున పార్లమెంటు సాక్షిగా టీడీపీ ఎంపీలైన శ్రీకృష్ణదేవరా మళ్ళీ ఇద్దరు ఎంపీలు వాళ్ళు మళ్ళీ టీడీపీ పార్టీ తెలంగాణపై విషము కుమ్మించడం జరిగింది. దాన్ని తీవ్రంగా ఖండిస్తూ ఈరోజు సిరిసిల్ల పాత బస్టాండ్ అలా దిష్టి బొమ్మ దగ్ధం చేయడం జరిగింది. నిజంగా టీడీపీ పార్టీ అంటేనే తెలంగాణ ద్రోహుల పార్టీ అని ప్రజలందరికీ తెలుసు. మరోసారి విషం కమ్మడం తెలంగాణ రాష్ట్రాలపై మళ్ళీ వాళ్ళు ఏదో పెత్తనం చేయాలని చూస్తున్నారు. ఖబర్దార్ టీడీపీ నాయకులారా, ఖచ్చితంగా మీరు తెలంగాణలో అడుగు పెడితే ఖచ్చితంగా అడ్డుకునేందుకు సిద్ధంగా ఉన్నామని సందర్భంగా తెలడం జరుగుతుంది. మీరు టీడీపీ పార్టీ ఎంపీలు, ఆంధ్ర టీడీపీ పార్టీ ఎంపీలు మీరు పార్లమెంట్లో మాట్లాడితే మన తెలంగాణలో ఉన్న కాంగ్రెస్ 8 మంది కాంగ్రెస్ ఎంపీలు, 8 మంది బీజేపీ ఎంపీలు వాళ్ళు నోరు మెదపకపోవడం చాలా దురదృష్టమని ఈ సందర్భంగా తినడం జరుగుతుంది. అన్యాయం జరిగింది తెలంగాణకు. కానీ అదే మన టీఆర్ఎస్ పార్టీ ఎంపీలు ఉంటే ఖచ్చితంగా దాన్ని తీవ్రంగా అడ్డుకునేందుకు సిద్ధంగా ఉండేరు. కానీ ఇప్పుడు మేము తెలంగాణ రాష్ట్రానికి తెలంగాణకు మేము అనుకూలంగా మనం చెప్పే ఎంపీలు కాంగ్రెస్ పార్టీ అలాగే బీజేపీ పార్టీ ఎందుకు మాట్లాడకపోవడం సిగ్గుచేటని మరోసారి తెలియడం జరుగుతుంది. తెలంగాణకు శ్రీరామ రక్ష అంటే కేసీఆర్ గారి నాయకత్వంలో తెలంగాణకు అండగా నిలిచే పార్టీ అంటే బీఆర్ఎస్ పార్టీ. ఇప్పుడు మళ్ళీ తెలంగాణపై కుట్రలు చేస్తున్న తెలంగాణ ద్రోహుల పార్టీ టీడీపీ పార్టీ. ఇప్పటికి వెంటనే మీరు తెలంగాణలో మేము ఖచ్చితంగా అడ్డుకునేందుకు సిద్ధంగా ఉన్నామని టీడీపీ ఆంధ్ర ఎంపీలకు హెచ్చరిక చేస్తున్నాం. బిడ్డ, మీరు ఖచ్చితంగా తెలంగాణ గురించి మాట్లాడే అర్హత మీకు లేదని మరోసారి తెలియజేయడం జరుగుతుంది. మీరు ఆనాటి నుంచి ఈనాటి వరకు ఆంధ్రప్రదేశ్ మీరు పూర్తిగా తెలంగాణకు మొత్తం మీరు విషం కమ్మే పార్టీ అంటే టీడీపీ పార్టీ. టీడీపీ పార్టీని బొంద పెట్టినా కూడా ఇంతవరకు మీ సిగ్గు రావడం లేదని సందర్భంగా తెలియడం జరుగుతుంది. మీరు కేసీఆర్ గారి నాయకత్వంలో ఖచ్చితంగా తెలంగాణ రాష్ట్రానికి శ్రీరామ రక్ష అంటే ఒక బీఆర్ఎస్ పార్టీ అని మరోసారి తెలియజేస్తుంది. వెంటనే మీరు తెలంగాణ ప్రజలందరికీ క్షమాపణ చెప్పాలని మేము బీఆర్ఎస్ పార్టీ పక్షాన డిమాండ్ చేస్తున్నాం. లేకపోతే బిడ్డ ఆంధ్రప్రదేశ్లో ఉన్న మన టీడీపీ ఎంపీలను తెలంగాణలో అడుగుపెట్టలేవని మరోసారి హెచ్చరిక ఇస్తున్నాం. జై తెలంగాణ, జై తెలంగాణ, జై తెలంగాణ, జై తెలంగాణ. తెలంగాణ ద్రోహులారా, తెలంగాణ ద్రోహులారా, తెలంగాణ ద్రోహులారా, జై తెలంగాణ. కేసీఆర్ గారి నాయకత్వం, కేసీఆర్ గారి నాయకత్వం, జై తెలంగాణ. తెలంగాణ ద్రోహులారా, తెలంగాణ ద్రోహులారా, జై తెలంగాణ, జై తెలంగాణ, జై తెలంగాణ. కేసీఆర్ గారి నాయకత్వం, కేసీఆర్ గారి నాయకత్వం, కేసీఆర్ గారి నాయకత్వం, జై తెలంగాణ, జై తెలంగాణ. కేసీఆర్ గారి నాయకత్వం. తెలంగాణ ద్రోహులారా, తెలంగాణ ద్రోహులారా, కేసీఆర్ గారి నాయకత్వం, కేటీఆర్ గారి నాయకత్వం, తెలంగాణ ద్రోహులారా, తెలంగాణ ద్రోహులారా. దూరం